ఇక వార్తల్లోకి వెళ్తే ఏపీ వార్తలు చూస్తే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల్లో ఎంఈపీ పనులకు టెండర్లు. ఎంఈపీ అంటే ఆల్రెడీ 15,000 రూపాయలు సదరపడుకి ఖర్చు పెడుతున్నారంటున్నారు భవన నిర్మాణానికి. అయినా మళ్ళీ 100 కోట్లు వ్యయం చేసి మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులకు 3 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారంట శాశ్వత సచివాలయం టవర్లో. వీటిలో మరి కొత్త అన్నీ అమలు చేస్తున్నారు. ఈ డబ్బు ఖర్చు అంతా ఎవరు భరిస్తారు? ఎకరానికి 40,000 కౌలు ఇస్తామని రాజధాని 2వ విడత రైతుల భూ సమీకరణలో రైతులకు వర్తింపంటూ ఇవాళ ఎల్లో మీడియా కథనాన్ని ఇచ్చింది. చంద్రబాబు గారితో సమావేశం అయ్యారట. అయితే వాళ్ళు కొన్ని అడుగుతున్నారు. రుణమాఫీ ప్రకటన చేయడంతో హర్షం వ్యక్తం చేశారట. తమకు అభివృద్ధి చేసిన స్థలాల్ని ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఇవ్వాలని కర్నిపూడి గ్రామస్తులు కోరారు. తమకు ఒకే చోట స్థలాలు ఇవ్వాలని ఎండ్రాయి, పెదమద్దూరు తదితర గ్రామాల రైతులు కోరితే వీటిపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వలేదంట. తెలుగుదేశం మేధావులే 2వ దశ 3వ దశ వేళ్లమాకండి, 1,000 ఎకరాలు తీసుకోవద్దు, దీనివల్ల రైతులకి నష్టం, ప్రభుత్వానికి నష్టం. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి మళ్ళీ పూలింగ్కి వెళ్తున్నామని చెప్తున్నారు. మరి తెలుగుదేశం మేధావులు చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ 1,000 ఎకరాల సమీకరణకు సిద్ధమవుతుంది. రైట్. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే ఉమ్మడి ఏపీ విభజన భారత్ పాక్ విభజన కంటే దారుణం, కాంగ్రెస్ వారసత్వం అటువంటిది, రేవంత్ హైబ్రిడ్ మోడల్ అసంబద్ధం అంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీని మీద తేజస్వి వ్యాఖ్యలపై తెలంగాణ ఫైర్. బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మల దహనం, బీజేపీ ఆఫీసు ముట్టడి, బీజేపీ విద్వేషపూరిత వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు. ఎంపీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2 నాలుకలన్నీ నమస్తే తెలంగాణ వాళ్ళు ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు కూడా ధర్నా చేశారు పార్లమెంట్ ఆవరణలో. తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. తేజస్వి వ్యాఖ్యలే భాజపా సిద్ధాంతం అని వేముల వీరేశం, ఇలా గాంధీ భవన్ దగ్గర వీళ్ళంతా కూడా మాట్లాడటం, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళంతా కూడా వాటి రికార్డులను తొలగించమని చెప్పటం. మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత మీ ఎంపీ ఏ ముఖం పట్టుకుని రాష్ట్రానికి వస్తారని చెప్పి కిషన్ రెడ్డి ఇంటి ముందు కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయట. ఇక దక్షిణాదిపై బీజేపీ కక్ష కట్టిందని కోనమేని సాంబశివరావు సిపిఐ అని అన్నారు. నారీ సారీ లోక్సభలో వీగిన మహిళా చట్ట సవరణ బిల్లు నిస్సిగ్గుగా వ్యతిరేకిస్తున్నారన్న అమిత్ షా. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని కోత దేశద్రోహమే అన్న రాహుల్ గాంధీ. బిల్లులను అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయంటూ జగన్ గారి ప్రశ్న. ఎన్డీఏ పాచిక్కు పార్లమెంట్ చెక్. లోక్సభలో అరుదైన సందర్భం వీగిన 131వ రాజ్యాంగ సవరణ బిల్. బీజేపీకి ఊహించని షాక్ అంటూ నమస్తే తెలంగాణ పత్రికలో ప్రముఖంగా ఇచ్చారు. సాక్షిలో ఈ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య. దేశ చరిత్రలో ఏప్రిల్ 17 గుర్తుంచుకోదగిన రోజుగా మిగిలిపోతుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ ఖర్గే నేతృత్వంలోని ప్రజాస్వామిక శక్తులు, ప్రతిపక్ష నేతలు ఉమ్మడిగా జాతీయ విపత్తును అడ్డుకున్నారు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అలాగే కేటీఆర్ గారు కూడా బీఆర్ఎస్తో సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నాయి, బీజేపీ కుటిల రాజకీయాల వల్లే ఆగిపోయిందని ఆయన అన్నారు. అయితే మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుందని కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి గారు అన్నారు. సో వీటి మీద చర్చలోకి వెళ్దాం. పైగా ఈ బిల్లును మహిళా రిజర్వేషన్లతో సంబంధమే లేదు, డీలిమిటేషన్ అని రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు. ప్రాంతీయ అసమానతలకు తావిచ్చే విధంగా డీలిమిటేషన్ బిల్లు వద్దని మిథున్ రెడ్డి గారు సూచించారు. అలాగే జాతీయ విపత్తును నివారించిన రోజని ఆయన రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. సో వారసత్వ రాజకీయాల కోసమే మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నారని రామచంద్రరావు గారు అంటున్నారు. సో వీటన్నిటి మీద మనం చర్చలోకి వెళదాం. ఇది కాంగ్రెస్ కాలకూటమి విషమి అని ఇది కాంగ్రెస్ కాలకూటమి విషం అని బండి సంజయ్ గారు మరో కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. సో వీటి మీద ఎవరి తప్పు ఎవరిది రైటు, ఈ బిల్లు ఆగిపోవటం వల్ల వచ్చిన లాభం, ఎవరు ఓడి గెలిచారా ఎవరైనా వీళ్ళల్లో, ఏం జరగబోతోంది, కేవలం అసెంబ్లీ ఎలక్షన్ల కోసం పెట్టారా లేక నిజంగానే చిత్తశుద్ధితోటి చేశారా, మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నష్టపోయిందా, లేక బీజేపీ వ్యూహాత్మకంగా చేయడం ద్వారా ఆ అడ్వాంటేజ్ ఏమైనా పొందుతుందా, లేక జనంలో పలసనవుతుందా?